కోల్కతాలోని జగన్నాథుడి రథోత్సవం ఈసారి మరింత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి జరిగే జగన్నాథుడి రథోత్సవంలో రథచక్రాలుగా ఫైటర్ జెట్ సుఖోయ్ 30 కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లు వాడుతున్నారు. ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ అయిన ఇస్కాన్ అధికారికంగా తెలిపింది. గతంలో ఈ ఆలయంలోని స్వామివారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు. కానీ గత 15 సంవత్సరాలుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్ కు సాధ్యం కాలేదు. దీంతో గతేడాది రథం టైర్లలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖోయ్ 30 ఫైటర్ జెట్ కు వినియోగించే టైర్లను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. జగన్నాథుడి రథోత్సవం కోసం ఉపయోగించే రథ చక్రాల కోసం ఇప్పటికే సదరు కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు తాజాగా ఆ రథానికి అమరుస్తున్నట్లు చెప్పారు. దీంతో త్వరలోనే స్వామివారు సుఖోయ్ కోసం తయారు చేసిన టైర్లు అమర్చిన వాహనంపై ఊరేగుతారని కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధా రమన్ దాస్ తెలిపారు. దీంతో స్వామివారికి దాదాపు 48 ఏళ్ల తర్వాత కొత్త చక్రాలు లభించినట్లయింది. ఈ రథం గంటకు 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కోల్కతాలోని జగన్నాథుడి రథోత్సవం ఈసారి మరింత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి జరిగే జగన్నాథుడి రథోత్సవంలో రథచక్రాలుగా ఫైటర్ జెట్ సుఖోయ్ 30 కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లు వాడుతున్నారు. ఈ విషయాన్ని కోల్కతాలోని జగన్నాథ మందిరం నిర్వాహక సంస్థ అయిన ఇస్కాన్ అధికారికంగా తెలిపింది. గతంలో ఈ ఆలయంలోని స్వామివారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించేవారు. కానీ గత 15 సంవత్సరాలుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్ కు సాధ్యం కాలేదు. దీంతో గతేడాది రథం టైర్లలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖోయ్ 30 ఫైటర్ జెట్ కు వినియోగించే టైర్లను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. జగన్నాథుడి రథోత్సవం కోసం ఉపయోగించే రథ చక్రాల కోసం ఇప్పటికే సదరు కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు తాజాగా రథానికి అమరుస్తున్నట్లు చెప్పారు. దీంతో త్వరలోనే స్వామివారు సుఖోయ్ కోసం తయారు చేసిన టైర్లు అమర్చిన వాహనంపై ఊరేగుతారని కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధా రమన్ దాస్ తెలిపారు.